హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆరోగ్యవంతమైన నవ్వుకి అవసరం అందమైన పలు వరస. మరి పళ్ళు కొంతమందికి వంకరగా ఉంటాయి. అలాంటి వాళ్ళు నవ్వితే నవ్వు అంత బాగుండదు. కానీ దీనికోసం చాలా రకాల ట్రీట్మెంట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. అయితే కొంతమందికి పలు వరస బాగుండి కూడా వాళ్ళు ఫ్రీగా నవ్వలేకపోతారు. ఎందుకో తెలుసా? పళ్ళు బాగా గారపట్టి ఉంటాయి. ఇంకొందరికి పంటి నొప్పి సమస్య, చిగుళ్ళ నుంచి రక్తం కారడం, నోటి నుంచి దుర్వాసన. వీటి కారణంగా వాళ్ళు నలుగురిలోనూ నవ్వడానికి ఇబ్బంది పడతారు. నలుగురిలో ఫ్రీగా మూవ్ అవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ఈనాటి వీడియోలో ఈ సమస్య నుంచి సింపుల్ గా ఎలా బయటపడాలి, మనం కూడా అందమైన చిరునవ్వు మన ముఖం మీద చెరక్కుండా ఉంచుకోవాలి అంటే మన పళ్లను ఎంత పరిశుభ్రంగా ఉంచుకోవాలి, పిప్పి పళ్ళు సమస్యను తగ్గించుకుని పళ్లను తెల్లగా ముత్యాల్లా మెరిపించుకోవాలి అంటే వేలకు వేలు డబ్బు ఖర్చు పెట్టాల్సిన పనే లేదు. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే ఈజీగా మనం ప్రతిరోజు ఎలా బ్రష్ చేసుకుంటామో సేమ్ అలాగే బ్రష్ చేసుకుంటూ మన పళ్లను తెల్లగా మార్చుకోవచ్చు. అది కూడా దంతాలను స్ట్రాంగ్ గా చేసుకుంటూ, చిగుళ్ల నుంచి రక్తం కారకుండా, నోటి దుర్వాసన రాకుండా మన నోటిని క్లీన్ గా ఎలా చేసుకోవాలో ఈనాటి వీడియోలో చెబుతాను. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మరొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. నోటిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే పంటి సమస్యలు వస్తాయి. దంతాలను శుభ్రం చేసుకోవడం, నోటిని శుభ్రం చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. లేదు అంటే నోటి సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని కారణంగా దంతాలు ఊడిపోవడం, చిగుళ్ల ఇన్ఫెక్షన్, రక్తస్రావం వంటి సమస్యలు వస్తాయి. అనేక సందర్భాల్లో ఈ సమస్యను చాలా మంది చిన్నదిగా తీసుకుంటారు. దీంతో నోటి ఆరోగ్యం మరింతగా దెబ్బతిని నోటి క్యాన్సర్ కు కూడా దారితీయొచ్చు. చిగుళ్ల వ్యాధి తేలికపాటిదే కావచ్చు గాని దాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. దంతాల మధ్య పలకం పేరుకుపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. అది చిగుళ్లకు సోకుతుంది. దాంతో చిగుళ్ల నుంచి రక్తం కారడం, వాపు రావడం జరుగుతుంది. పీరియాంటైసిస్ వ్యాధి కూడా సంభవించవచ్చు. ఎవరికైనా చిగుళ్ల వాపు ఉంటే దానిని తేలిగ్గా తీసుకోవద్దు. తప్పకుండా ముందుగా డాక్టర్ నైతే సంప్రదించండి. దంతాలలో నొప్పికి చాలా కారణాలే ఉంటాయి. ప్రమాదం కారణంగా గాయమైన దంతాలు కూడా ఒకసారి దెబ్బతింటూ ఉంటాయి. దీంతో నొప్పి మొదలవుతుంది. వెంటనే డాక్టర్ ని సంప్రదించడం మంచిది. ముందు ఎలాంటి తీవ్ర పరిణామాలు ఎదుర్కోకుండా ఉండొచ్చు. ఇప్పుడు మనం 2 రెమెడీలు ప్రిపేర్ చేసుకుందాం. ఒకటి పేస్ట్, రెండవది మౌత్ వాష్. ముందుగా పేస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెబుతాను. దీనికోసం ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకోండి. అందులో 1 స్పూన్ వరకు సాల్ట్ వేయండి. ఉప్పు దంత సమస్యలకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా బ్యాక్టీరియాను చంపడానికి మరియు దంతాలపై మరకలను తొలగించడానికి హెల్ప్ అవుతుంది. ఉప్పు నీటితో పుక్కిలించడం ద్వారా నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఉప్పు దంతాల ఎనామిల్ ను బలోపేతం చేయడానికి మరియు క్షయాన్ని నివారించడానికి సహాయపడుతుంది. ఉప్పు నీటితో పుక్కిలించడం ద్వారా నోటి దుర్వాసనను అరికట్టవచ్చు. బ్యాక్టీరియా తొలగిపోతుంది. దంతాల ఉపరితలంపై ఉన్న మరకలను ఉప్పు తొలగిస్తుంది. దంతాలను తెల్లగా మెరిసేలా చేస్తుంది. ఇప్పుడు మనం వేసుకోబోయే రెండవ ఇంగ్రీడియంట్ 1/2 టీ స్పూన్ పసుపు. పసుపు నోటి ఆరోగ్యానికి చాలా ఇంపార్టెంట్. ఇది చిగుళ్ల వాపు, దంతాల ఫలకం మరియు దంత క్షయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. దంతాలపై మరకలు మరియు చిగుళ్ల సమస్యలకు పసుపు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. పసుపులో ఉండే కర్కుమిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చిగుళ్ల వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. పసుపు దంతాలపై పేరుకుపోయే ఫలకాన్ని బాగా క్లీన్ చేస్తుంది. దాంతో దంతక్షయం మరియు చిగుళ్ల వ్యాధి తగ్గుతుంది. పసుపులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నోటి ఇన్ఫెక్షన్ ను నివారించడానికి సహాయపడతాయి. ఈ పసుపు వల్ల గుట్కాలు తినేవాళ్లకు గాని, ఎక్కువగా డ్రింకింగ్ చేసేవాళ్లు, స్మోకింగ్ చేసే వాళ్ల పళ్ళు చాలా డ్యామేజ్ అవుతాయి కదా, వాళ్ళకి ఈ పేస్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక 1/4 టీ స్పూన్ వరకు కొబ్బరి నూనె వేయండి. ఈ మూడింటిని ఒకసారి బాగా కలపండి. కొబ్బరి నూనెలో ఉండే లారిక్ యాసిడ్ దంతాలకు హాని చేసే బ్యాక్టీరియాను చంపడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా ఇది దంతక్షయం మరియు చిగుళ్ల వ్యాధి వంటి సమస్యలను నివారించడంలో హెల్ప్ అవుతుంది. కొబ్బరి నూనెతో ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల కూడా నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కొబ్బరి నూనె నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాను చంపడం ద్వారా నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. ఆయిల్ పుల్లింగ్ అనేది నోటిలో కొబ్బరి నూనెను పుక్కిలించడం ద్వారా నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఒక పద్ధతి. ఇది దంతాల మధ్య మరియు చిగుళ్లలో పేరుకుపోయిన బ్యాక్టీరియాను తొలగించడానికి సహాయపడుతుంది. ఇప్పుడు మనం తీసుకునే మరొక ఇంగ్రీడియంట్ 1 ఇంచు వరకు అల్లం ముక్క. దీని పై పొట్టు చెక్కేసి కిచెన్ రోల్లో వేసి బాగా మెత్తగా దంచండి. దీన్ని ఒక క్లాత్ లో వేసి పిండితే మనకి ఒక 1/2 టీ స్పూన్ వరకు రసం
రసం వస్తుంది. దీన్ని ఇందులో యాడ్ చేసి బాగా కలపండి. అల్లం నోటి ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. ఇది సహజ సిద్ధమైన నొప్పి నివారణి, అలాగే వాపును కూడా తగ్గిస్తుంది. అల్లంలోని యాంటీ మైక్రోబయల్ లక్షణాలు నోటిలోని బ్యాక్టీరియాను చంపేస్తాయి, అలాగే దంతక్షయం మరియు చిగుళ్ల వ్యాధి నుండి కాపాడతాయి. అల్లం నోటిలో బ్యాక్టీరియాను చంపడం ద్వారా నోటి దుర్వాసన తగ్గిపోతుంది. ఇప్పుడు ఒక ఈనో ప్యాకెట్ కట్ చేసి ఇందులో వేసేయండి. ఈనో వేసిన తర్వాత కొంచెం నురగ వస్తుంది, అది పోయే వరకు బాగా కలపండి. ఈనో వేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే ఇది బేకింగ్ సోడా లాగా ఉపయోగపడుతుంది. మీ పంటి సందుల్లోకి వెళ్లి లోపల ఉన్న క్రిములనన్నిటినీ బయటకు లాగి చంపేస్తుంది. నోటిని బాగా శుభ్రపరుస్తుంది. ఒకవేళ మీకు ఈనో అందుబాటులో లేకపోతే బేకింగ్ సోడా వేసుకోండి. ఇది ఒక 1/2 టీ స్పూన్ సరిపోతుంది. ఇక చివరగా మీరు యాడ్ చేసేది, మీరు రెగ్యులర్ గా ఏ పేస్ట్ వాడతారో దాన్ని వేసుకోండి. అయితే వైట్ కలర్ లో ఉండే పేస్ట్ నే వాడండి. ఎలాంటి ఫ్లేవర్ లేకుండా చూసుకోండి. అది 1 స్పూన్ వరకు వేసి అన్నింటినీ ఒకసారి బాగా కలపండి. ఇంతే ఫ్రెండ్స్, మన పళ్లను ముత్యాల్లా మెరిపించే ఈ రెమెడీ రెడీ అయిపోయింది. ఇది మీరు రోజుకి 2 సార్లు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా మీరు ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే మీకు ఒక 4-5 డేస్ వరకు వస్తుంది. దీన్ని ప్రతిరోజు ప్రిపేర్ చేసుకోవాల్సిన పనుండదు. ఇప్పుడు బ్రష్ మీద మీరు ప్రతిరోజు ఎంత క్వాంటిటీ పేస్ట్ అయితే తీసుకుంటారో అంత క్వాంటిటీ తీసుకుని 2 పూటలా బ్రష్ చేయడానికి ట్రై చేయండి. గార పట్టిన పళ్ళైనా, చిగుళ్ల నుంచి రక్తం కారుతున్నా, పంటి నొప్పి ఉన్నా, నోటి దుర్వాసనున్నా రెగ్యులర్ గా గనక మీరు 10 రోజుల పాటు రోజుకి 2 సార్లు ఈ పేస్ట్ ను వాడితే అద్భుతమైన రిజల్ట్ చూస్తారు. అన్ని సమస్యలకు ఈ ఒక్క పేస్ట్ అద్భుతంగా పనిచేస్తుంది. ఒకవేళ మీకు పంటి నొప్పి ఎక్కువ ఉన్నా, సెన్సేషన్ ఎక్కువ ఉన్నా బ్రష్ వాడకుండా చేతితో ఈ పేస్ట్ తీసుకుని బ్రష్ చేసుకోండి. నొప్పి తగ్గిన తర్వాత బ్రష్ వాడండి. ఇప్పుడు మౌత్ ఫ్రెష్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో 1 గ్లాస్ వరకు వాటర్ వేయండి. ఇందులో మనం 2 నిమ్మ ఆకులను శుభ్రంగా కడిగి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి రెండింటిని బాగా మరగనిచ్చి ఆకులు కలర్ చేంజ్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించి గోరువెచ్చగా ఉన్నప్పుడే స్ట్రైనర్ సహాయంతో మరొక గ్లాసులోకి వడకట్టండి. మీకు నిమ్మ ఆకులు దొరకకపోతే నిమ్మకాయ పై చెక్కును, అంటే పై లేయర్ లాగా దాన్ని కోరి అది వేయండి. చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తుంది. పూర్తి నిమ్మకాయను లేదా నిమ్మరసాన్ని వేయకండి. పై పొట్టులా చెక్కి ఆ తొక్కలను ఈ నీళ్లలో వేసి బాగా మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు, అంటే మీరు ఎంత హీట్ అయితే పట్టగలరో అంత హీట్ ఉన్నప్పుడు మీ నోటి నిండా ఈ నీళ్లు వేసుకుని బాగా పుక్కిలించాలి. ఎంతగా అంటే ఈ నోటిలో వేసుకున్న నీరంతా మీ పళ్ల సందుల్లోకి వెళ్లి పళ్ళని బాగా క్లీన్ చేయాలి. అంతగా పుక్కిలించాలి ఈ నీటితో. మీ నోటికి ఎక్కువ సమస్యలుంటే ప్రతిరోజు చేసుకోండి. లేదు అంటే వారానికి కనీసం 2 సార్లైనా ఈ మౌత్ వాష్ ని ప్రిపేర్ చేసుకుని పడుకోవడానికి ముందు ఇలా నోరు క్లీన్ చేసుకోండి. ఉదయానికి మీకు ఎంత ఫ్రెష్ గా ఉంటుందో నోరు. చూసారా, చాలా సింపుల్ గా పేస్ట్ ప్రిపేర్ చేసుకుని అలాగే మౌత్ వాష్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మౌత్ వాష్ కూడా మీరు ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని వాడొచ్చు. కాకపోతే కొద్దిగా గోరువెచ్చగా ఉంటే మంచి ఫలితం ఉంటుంది, బ్యాక్టీరియా చనిపోతుంది. చాలా ఈజీగా ఉంది కదా ఇవి ప్రిపేర్ చేసుకోవడం. మరి తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.